హలో, హాయ్, నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఇదిగో ఇలా ఉన్నానండి. ఏ బట్టలు పెడదాం, ఏది వద్దు అని తిక్కమక్కలో బాగా టెన్షన్లో ఉన్నాను. ఏం లేదు, 5 రోజుల పెళ్ళి, దానికోసం మొత్తం ప్యాకింగ్ చేసుకుంటున్నాను. సో అలా స్టార్ట్ అయిందండి మాది. సరే, ముందు బట్టలు సర్దేద్దాం అనుకున్నాను, కానీ చూస్తే బట్టలు తరిగేటట్లేవు. ఒకటి హల్దీ కోసం, మెహందీ కోసం, పెళ్ళికి ఒకటి, రిసెప్షన్కి ఒకటి, ట్రావెల్కి ఒకటి, ఏది అవసరమో ఏది కాదో తెలియకుండా అన్నీ ప్యాక్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి. సో నేను బేసిక్గా ఒక 4 శారీస్ పెట్టుకున్నాను. 4 శారీస్, 4 బ్లౌజెస్. అందులో ఆల్మోస్ట్ 2-3 కొత్తవేనండి. దీనికోసమే స్టిచ్ చేయించుకున్నా. ఇదిగో మా బుడ్డది కూడా తనే ప్యాక్ చేసుకుందామని బాగా స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యింది. తనకి 2 పట్లంగాలు, ఒకటేమో ఆర్డర్ చేయించాను. అది ఇప్పుడు తను పెడుతున్న ఆరెంజ్ది అయితే శారీతో కుట్టించానండి. చాలా అంటే చాలా బాగుంది అవుట్పుట్. ఇది ఈ టాప్ అయితే మా అమ్మ బాంబే నుంచి తీసుకొచ్చింది. చాలా క్లాస్గా, స్టైలిష్గా ఉంది. ఇదిగో ఫోటో చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా క్యాజువల్గా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే చూడండి, ఈ ఫోటో పెడతాను. ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ మా అమ్మాయి అంతకుముందు సరిగమప ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. సో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇదేమో ఆరెంజ్ డ్రెస్ అండి. ఎంత బాగుంది కదా, ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో పట్లంగా జాకెట్. సో ఇప్పుడు మళ్ళీ ఆ గ్రే ఫ్రాక్ స్టోరీకి వస్తే, మా అమ్మాయి సరిగమప అనే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. అందులో అనిల్ రావిపూడి గారు తీసిన రీసెంట్ మూవీలో సాంగ్ ఉంది కదండి, మీసాల పిల్ల, ఆ సాంగ్ పాడింది. ఆ సాంగ్ పాడినప్పుడు ఎగ్జాక్ట్ శారీ నేను వెతికి మరీ తీసుకున్నాను. సో ఆ డ్రెస్ పెడతాను మీకు, ఆ ఫోటో చూపిస్తాను. సో ఆ పాట పాడినప్పుడు తీసుకున్న శారీ అండి. ఊరికే ఆ శారీ వేస్ట్ అవుతుంది కదా అని దాన్ని తీసుకుని ఇలాగా కుట్టించాను. అదే శారీతో లాంగ్ ఫ్రాక్లా చేయించాను. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ముందు తంది ప్యాక్ చేసేస్తున్నాము డ్రెస్సెస్ అన్నీ. పది నిమిషాల్లో అయిపోతుందేమో అని మొదలెట్టానండి. ఎందుకంటే అన్నీ యాక్చువల్లీ రెడీగా పెట్టుకున్నాను ముందే. కానీ ఇప్పుడు గంట అవుతుంది. అసలు అది సెట్ చేసి, ఇది సెట్ చేసి, మా అమ్మాయికి అదొద్దు, ఇదొద్దు, అదిగో మధ్యలో ASMR అంట. అదిగో మా ASMR డ్రామా ఇంకా అవ్వలేదండి. సో అలా ఉంది. సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్తో పాటు మళ్ళీ జ్యువెలరీ, నిజం చెప్పాలంటే నా ప్యాకింగ్ కంటే మా అమ్మాయి ప్యాకింగే నాకు కొంచెం టెన్షను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఒకవేళ మరీ వేడిగా ఉంటుందేమో, లేకపోతే బాగా చల్లగా ఉంటుందేమో. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్తున్నది సమ్మర్ కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. సో ఎక్కువ మేము ఈ కాటన్ డ్రెస్సెస్ అవే ఎక్కువ పెట్టాను. అండ్ మళ్ళీ అది హెవీగా ఉంటే వేసుకోదు, కాసేపటికే మార్చేస్తుందని అవన్నీ ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టుకుని ఏదో మొత్తానికి తంద అయిపోయిందండి. ఇప్పుడు ఇదిగో నావి పెట్టుకున్నాను. ఒక 4 శారీస్ పెట్టుకున్నాను, బ్లౌజెస్, దానికి సెట్టింగ్ ఎక్కువ కాటన్ డ్రెస్సెస్సే పెట్టుకున్నాను. వన్ పీస్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ లాంటివి పెట్టుకున్నాను. అండ్ మోస్ట్లీ కాటన్ అండ్ కంఫర్టబుల్గా ఉండేటట్టే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి టూ హాట్. నేను వెళ్ళేది కడప, పులివెందుల. సో ఇదిగోండి, ఇది ఒక హ్యాండ్ ఫ్యాన్ పెట్టుకున్నాను. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా అవసరం పడుతుందేమో అని అది పెట్టాను. బట్ యాక్చువల్లీ అక్కడ అంత అవసరం పడలేదు, తీయలేదు.
అవసరం ఉన్నా గుర్తు రాలేదండి, బయటికి తెద్దామని తెచ్చానని కూడా గుర్తు రాలేదు. అది అయిన తర్వాత ఇదిగోండి మొత్తం బ్యాంగిల్స్ సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు 4 శారీస్ అంటే మా మాటలా, ఇప్పుడు వాటన్నిటికీ కరెక్ట్గా కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ మళ్ళీ అలాగే అరేంజ్ చేసుకుని ఒక దానిలో పెట్టేసుకుని తీసుకెళ్ళాను. నా బ్యాంగిల్స్ ఒక సెట్, మళ్ళీ మా అమ్మాయి బ్యాంగిల్స్ ఇంకొక సెట్. అదిగో తనేమో నాది నేనే పెట్టుకుంటాను అని మొత్తం తనే అరేంజ్ చేసుకుంది. మా అన్వికి చాలా ఇష్టం అండి ఇలాంటి ప్యాకింగ్లు, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, కాబట్టి తను బాగా హెల్ప్ చేసింది నాకు ఈసారి. అదిగోండి అవి కొన్ని ఒక వెస్టర్న్ మెహందీ కోసం అని అలాగ వెస్టర్న్ డ్రెస్సెస్ అవి కూడా రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒకవేళ చేంజ్ చేసేద్దాం అనిపిస్తే వేసుకోవడానికని ఒక 2 ఎక్స్ట్రా అవుట్ఫిట్స్ పెట్టుకున్నాను. అది కాకుండా మేకప్ అంతా కలిపి ఒక బాక్సు. ఇప్పుడు ఈ బాక్స్ ఏమో మొత్తం జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ కోసం కానీ అవన్నీ మా అమ్మాయికి ఒకవేళ ఏమైనా పట్లంగాకి వాటికి వేద్దామంటే యాక్చువల్లీ ఇది యూజ్ చేయలేదు, న్యాచురల్ ఫ్లవర్స్ తోటే పెట్టాము. బట్ స్టిల్ అవసరం పడుతుందేమోనని అన్నీ తీసుకెళ్ళాను. ఎందుకంటే అదే డౌట్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవసరం అవుతుందేమో, మనం తెచ్చుకోలేదు అయ్యో అని ఫీల్ అవ్వకూడదని మొత్తం భారీగానే ప్యాక్ చేశాను. ఇదేమో ఫుల్ మేకప్ బ్యాగ్, ఇటు అటు ఏది పడిపోకుండా ఈ బ్యాగ్ చాలా కాంపాక్ట్గా చాలా బాగుంది. స్కిన్ కేర్ కానీ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అన్నీ, ఇంకా హెయిర్ సిరం కానీ అన్నీ కలిపి అందులోనే పెట్టేశాను. ఇదిగోండి ఇలాంటప్పుడే కదా యూస్ చేయాలని ఒక కొత్త బ్యాగ్ ఓపెన్ చేశాను. ఇది ఎప్పటి నుంచో ఉంది, పెద్ద యూస్ చేయట్లేదు నేను. అసలు ఈ సమ్మర్ వెడ్డింగ్స్ గురించి మాట్లాడాలంటే మనకి రెడీ అవ్వడానికేమో 3 గంటలు. అక్కడ కూడా పెళ్లి కూతురుతో పోటీ పడుతూ మరి మనం కూడా బ్యూటీషియన్ పిలిపించుకుని హెయిర్ స్టైల్స్, శారీ డ్రైపింగ్స్ అని అన్నీ రెడీ అవ్వడం. బయట నిలబడి ఫోటోల కోసం ఏమో ఉండేది ఒక 5 నిమిషాలు. యాక్చువల్లీ ఈ కాలంలో 5 నిమిషాలు కాదనుకోండి, అట్లీస్ట్ ఒక 20 to 30 minutes. ఇంతలోనే ఆ మేకప్ ఏమో కరిగిపోతుంది, హెయిర్ స్టైల్ ఏమో ఫుల్గా పాడైపోతుంది. కానీ మనం మాత్రం ఏం కాలేదన్నట్టుగా హ్యాపీగా నవ్వుతూ ఫోటోలు దిగుతూ ఉంటాం కదా. బట్ అంతే కదండి, మెమరీస్ బిల్డ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో అయితే మ్యారేజెస్ అంటే ఇంతకు ముందంత హడావిడి లేదు, బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ అవి ఇవ్వడం వల్ల ఇట్స్ అ లాట్ బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ పెళ్ళికి, వెడ్డింగ్స్కి వెళ్ళే ముందు ఇంట్లో చేసుకునే ప్రెప్ మాత్రం మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అన్ని కంఫర్ట్స్ అలవాటు అయిపోవడం వల్ల అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, సడన్గా ఏమైనా ఎమర్జెన్సీలో అక్కడికి ఇక్కడికి పరిగెట్టకూడదని ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ కానీ అన్నీ ప్రాపర్గా ముందే ప్లాన్ చేసుకొని ఇంట్లో అన్నీ ఆర్గనైజ్ చేసుకుని వెళ్ళడం, మొక్కలు ఈ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ చేసుకుని ప్రాపర్గా అన్నీ చేసుకుని వెళ్ళడము, ఈ లాస్ట్ మూమెంట్ థింగ్స్ లైక్ పవర్ బ్యాంక్ ఇవన్నీ చార్జ్ చేసుకుని ప్రాపర్గా పెట్టుకున్నామా లేదా అని అన్నీ ప్యాక్ చేసుకోవడం. మొత్తానికి 5 రోజుల సమ్మర్ వెడ్డింగ్ ట్రిప్ ప్యాకింగ్ పూర్తయిందండి. నేను ప్యాక్ చేస్తున్నవన్నీ వాడతానో లేదో తెలీదు, కానీ ఫుల్గా ఓవర్ ప్యాక్ చేసుకునే వెళ్ళాను. అయినా వచ్చే ట్రిప్లో మళ్ళీ ఇలాగే ప్యాక్ చేస్తానా, కొంచెం ఏమైనా బెటర్గా ప్లాన్ చేస్తానా అంటే లేదు, నేను కొంచెం ఓవర్ ప్యాకింగ్ టైప్ కాబట్టి ఇలాగే చేస్తాను. సో ఇప్పుడు ఈ సామాను, ఈ హాట్ వెదర్, ఈ పెళ్ళి హడావిడి మధ్య ఈ 5 days జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి అనుకుంటూ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాను. బాయ్ అండి, లెట్స్ మీట్ ఇన్ సమ్ అదర్ వీడియో వెరీ సూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.